అంటే నిర్లక్ష్యం ఎంతటికి దారి తీసిందో చూడండి. అంటే ఈ యొక్క ఎన్ని సమస్యలు చెప్పినా కూడా వాళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లే దీని పట్లనైతే మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఎన్ని సమస్యలు చెప్పినా కూడా వాళ్ళు ఇక ఒక రకంగా ఏంటిది షోటన్ కూడా శంఖం ఉన్నట్టు అనే సామెత ఉంటుంది కదా. నాకు నీళ్ళత్తలే అని చెప్పినా ఇదే సమస్య ఉన్నది, అయ్యా నాకు ఈ పథకాలు అత్తలేము కూడా పోమా పో అనేటువంటి వాదన కూడా షాయంపేట మండల కేంద్రంలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. షాయంపేట మండలం అంటే ఒక మండల కేంద్రం, దాంతో పాటు కొన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండాలి తప్ప ఈ మండల కేంద్రంలో ఇట్లా జరుగుతుంది. ఇన్నిసార్లు వాసన వస్తుంది కొంచెం చూడండి అని కూడా వాళ్ళందరూ కూడా ఏమరపాటుగా ఉన్నారట. లాస్ట్కు బాగా ఒత్తిడి వచ్చేసరికి ఏమైంది, పోయి లాస్ట్కు ఇదేదో మళ్ళీ తంటాచినట్టు అనిపోయి చూసే వరకు ఏమైంది, అక్కడ వాటర్ ట్యాంకులో కోతుల కలేబరాలు ఉన్నాయి. అయితే కోతులు మామూలుగా వాటర్ ట్యాంక్ ఎక్కి దునుకుడు అటు ఇటు చేస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే పైన కూడా కప్పు పెట్టాలి. ఏదైతే వాటర్ ట్యాంక్ ఉన్నదో అది ఎన్ని కెపాసిటీ ఎంతనో కానీ వాటర్ ట్యాంకుకు పైన కప్పు పెడితే కోతులు ఆడడానికి ఉండదు ఆస్కారం. వాళ్ళు కోతు నిర్లక్ష్యమే, ఆకులు అలములు చెత్త చెమ పడతా అంతా కూడా మళ్ళీ అది కలుషితం అయినట్టే కదా. సరే ఆడుకునే కావచ్చు కోతులు, సరే ప్రమాదవశాత్తు ఒకటి దునుకంగా ఒకటి లాస్ట్కు అల్లనే చనిపోయినాయి పాపం. తర్వాత చనిపోయినాయి, అవి పైన ఉన్నాయి, వాటర్ వేస్తున్నారు, ప్రజలకు వాటర్ వస్తూ ఉన్నది, తాగుతున్నారు, అయిపోయింది. మెల్లమెల్లగా ఫస్ట్ రోజు ఏమైతే వాసన రాదు, సెకండ్ రోజు లైట్గా, థర్డ్ రోజు ఫోర్త్ రోజు సిక్స్త్ రోజు మొత్తానికి వారానికి కుళ్ళినట్లు అయినాయి. కలేబరాలన్నీ కూడా మొత్తం చిన్న చిత్కమైనాయి, మొత్తం వాసన దుర్వాసన వచ్చింది. వాటర్లో మనం ఒక 5-10 నిమిషాలు ఉంటేనే చేతులు ముడుచుకొస్తాయి. అసలు చనిపోయినాయి, ఇలాంటి ప్రాణం లేని జీవులు అక్కడ చనిపోయినాయి. లాస్ట్కు మెల్లమెల్లగా చిన్నగా వాసన వచ్చే వచ్చినాయి. తర్వాత ఏమైంది, వాళ్ళకు వాసన వస్తున్నాయి అదని చెప్పినా కూడా వీళ్ళు నిర్లక్ష్యం ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు చూడొచ్చు వాళ్ళ ఆరోగ్యానికి ఎవరు బాధ్యులు మరి. ఇప్పుడు సరే ఇప్పుడు తాగిలే, తెలియకుండా తాగిళ్ళు, తెలిసింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది పని, భవిష్యత్తులో రోగాలు వస్తే ఏంటి సంబంధం. ముసలోళ్ళు ఉంటారు, వయసు వాళ్ళు ఉంటారు, గర్భిణీలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. మరి వాళ్ళ ఆరోగ్యాలకు ఎవరు బాధ్యులు? కడుపుతో ఒక అమ్మాయి ఉంటుంది, మరి ఆమె తాగితే వాళ్ళ లోపల ఉన్నటువంటి బిడ్డ కూడా ప్రమాదమే కదా. ఆ కలుషితమైన వాటర్, ఆ బిడ్డ పరిస్థితి ఏంది, తల్లి పరిస్థితి ఏంది, పుట్టిన వంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ వీళ్ళ ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారనేటువంటి వార్తలు కూడా మనం చూస్తాం. మన దాంట్లో టైటిల్ కూడా వచ్చింది. మరి దీనికి బాధ్యులు ఎవరు? మీడియాను కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్ట మనకు తెలుస్తా ఉంది కొన్ని విశ్వసనీయ సమాచారం. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనిపైన కొంచెం నిఘా పెట్టాలి. ఎందుకంటే ఈ విషయం ప్రకటన ఇంకా రేపు ఇంకొకటి జరగవచ్చు. ఇప్పుడు ఇది ఆరోగ్యం గురించి, ఇంకా రేపు ఇంకొకరి గురించి జరగవచ్చు. దాని గురించి కూడా నిఘా పెడితే కూడా సంబంధిత ఎమ్మెల్యే గారు దీనిపైన స్పందించండి. స్పందిస్తే ఎవరైతే ఈ నిర్లక్ష్య ధోరణికి కారణమయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించండి. అధికారులు ఎవరైనా సస్పెండ్ చేసే ప్రయత్నం చేయండి.